ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దయానంద సరస్వతి శివైకం చెందినటువంటి సందర్భంలో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలని చాలామంది నెమరేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి రఘు గారు ఉన్నారు మనతో. స్వామీజీతో ఉన్నటువంటి అనుబంధం, ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ లాంటివి షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా స్వామీజీకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉండేది? ఆయన తరచూ మీతో ఎలాంటి విషయాలు వచ్చాయి? మీరు చాలా దగ్గర సమయంలో కూడా ఆయన చూసి వచ్చినటువంటి పరిస్థితి, మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారండి? 77లో 1977లో దయానంద సరస్వతి స్వామీజీ మా ఇంట్లోనే 1 వీక్ ఉండి గీతా జ్ఞాన యజ్ఞం తిరుపతిలో కండక్ట్ చేశారు. ఆ తర్వాత మా ఫాదర్ ఉండేవారు. 84 దాకా వారితోనే కాంటాక్ట్ ఎక్కువ ఉండేది. మేము చిన్నపిల్లలు, వారిని వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయేవాళ్ళం. 85 తర్వాత వారు అప్పుడప్పుడు తిరుపతికి వచ్చేవారు. అంటే టీటీడీ ఏదైనా ధర్మాచార్య సదస్సు అటువంటి పెట్టినప్పుడు వచ్చేవారు. అప్పుడు వచ్చినప్పుడంతా మా ఇంటికి వచ్చేవారు. వారు భిక్షకి వేరెక్కడ భోంచేసేవారు కాదు. అట్లా కొద్దిగా నాకు వస్తూ పోతూ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ మీటింగ్ జరిగినప్పుడంతా వారు వచ్చేవారు తిరుపతికి, ధర్మాచార్య సదస్సు అటువంటి ఫంక్షన్స్కి అంతా వారు రెగ్యులర్గా వచ్చేవారు. 2000లో భీమాస్ రెసిడెన్సీ హోటల్ మేము ఓపెన్ చేసినప్పుడు వారే వచ్చి హోటల్ ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి నాకు ఇంకా బాగా క్లోజ్గా వారితో కాంటాక్ట్ వచ్చింది. నేను రెగ్యులర్గా కోయంబత్తూరు వెళ్ళినప్పుడంతా ఆనకట్టిలో వారు ఉంటే వారిని పోయి మీట్ చేసేవాడిని. చాలా వండర్ఫుల్ పర్సన్ వారు. సన్యాసిలో అంత స్ట్రాంగ్గా, అంత ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎవరు నాకు తెలిసి లేరు. పర్టికులర్గా అన్యమత ప్రచారం మీద, కన్వర్షన్స్ మీద చాలా స్ట్రాంగ్గా మాట్లాడేవారు. వారు ధర్మాచార్య సదస్సుని పెట్టి ఒక ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేసి 1000 crores ఎంతో ఆల్మోస్ట్ దానికి మొబిలైజ్ చేయాలని ప్లాన్ చేసి ఐ థింక్ 500-600 కోట్లు చేసినట్టుగా ఉంది. ఫుల్ డీటెయిల్ తెలియదు. నాని పాల్కి వాళ్ళ అటువంటి వాళ్ళు పెద్ద వాళ్ళంతా ఆ ట్రస్టీలో ఉన్నారు. ఈ మెయిన్గా ఈ ఒరిస్సా ఇటువంటి రిమోట్ ప్లేసెస్లో అంతా చాలా కన్వర్షన్స్ జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ స్కూల్స్ పెట్టి పిల్లలకి డ్రెస్సు, బుక్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, దాదాపు నాకు తెలిసి ఒక 30-40 వేల మంది చిల్డ్రన్కి ఆల్ ఓవర్ ఇండియా వారు చేస్తున్నారు. 2000 తర్వాతనే నేను రెగ్యులర్గా వాడిని మీట్ చేయడం జరిగింది. రీసెంట్గా నేను 3వ తేదీ 30th ఆగస్ట్ నేను ఋషికేశ్ వెళ్ళాను. 30th, 1st, 2nd, 3rd దాకా నేను అక్కడ ఉన్నాను. 3rd స్వామీజీతో ఒక నిమిషం నేను మాట్లాడాను. వారు ఒక మాట 2 మాటలే మాట్లాడారు. వారి వల్ల కాలేదు. అప్పటికే చాలా క్షీణించారు. ఆ తర్వాత అన్ఫార్చునేట్గా నిన్న వారు పరమపదం భావించారు. వారి మారిగా ఒక ధైర్యంగా ఉండే స్వామీజీ ఎవరు లేరు. హిందూ సమాజానికి వారు చేసినంత సేవ ఎవరు లేరేమో అని అనిపిస్తోంది. అంటే స్వామీజీ తరచూ మీరు లాంటి వాళ్ళతో ఏం చెప్పేవాళ్ళు? ఆయన ఆశయ దిశగా యువత ఏ విధంగా ముందుకెళ్ళాలని మీరు అంటారు? స్వామీజీ యూత్కి అదే మనం భారతీయం గురించి, దాని గురించి చాలామంది అవగాహన లేదు. దాని మీద చాలా వర్క్ చేశారు. ఆ దిశగా ఇప్పుడు మన పరిపూర్ణానంద స్వామీజీ గారు ఆ దిశగా గురువు గారు మాటను నిలబెట్టాలా, వారు కొంత చేశారు. దాన్ని ఇంకా ప్రచారంలో తీసుకెళ్లాలని భారత్ టీవీ కూడా పెట్టడం జరిగింది. వారి ఆశయాలు నెరవేర్చాలని ఆయన చాలా అంటే 3 ఐటెం మీద గోపురం, గురుకులం, ఆ 3 సబ్జెక్టు మీద తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారి ఆశయాన్ని తీసుకెళ్లాలని ఉన్నారు. మెయిన్గా ఉత్తేజపరచాల యూత్ని అనే దిశగా స్వామీజీ హెస్ టేకెన్ ది వర్క్. స్వామీజీ ఎవరైతే పూజ్య గురువు ఆయన లేనటువంటి
భౌతికంగా లేకపోయినప్పటికీ ఖచ్చితంగా యువత గుండెల్లో ఉంటారని చెప్పి ఆధ్యాత్మిక సంస్కృతి పైన ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఖచ్చితంగా ఆయన శిష్య బృందం అయినటువంటి వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్లే దిశగా ఉండాలని చెప్పి ఆయన శిష్యులందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ కుమార్తో గిరి, భారత్ టుడే, తిరుపతి.